హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ లేదా మెటీరియల్ సైన్స్లో పౌడర్ మెటలర్జీలో ప్రిపరేషన్ ఆఫ్ మెటల్ పౌడర్స్. సో అసలు మెటల్ పౌడర్స్ని మనం ఎలా తయారు చేసుకోవాలి? ఫస్ట్ స్టెప్ ఈ పౌడర్ మెటలర్జీలో ఫస్ట్ స్టెప్ ప్రిపరేషన్ ఆఫ్ మెటల్ పౌడర్స్. సో ఇది ఎలాగా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. నెక్స్ట్ మన ఛానల్లో మొత్తం 400 ప్లస్ వీడియోస్ ఉన్నాయి. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ లేదా మెటీరియల్ సైన్స్ యొక్క బేసిక్ వీడియోస్ మొత్తం అందులో పెట్టడం జరిగింది. అండ్ టెక్నికల్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్ కూడా ఉన్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో ప్రిపరేషన్ ఆఫ్ మెటల్ పౌడర్స్లో ఫాలోయింగ్ ప్రాసెస్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ మెటల్ పౌడర్స్. సో ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ మెటల్ పౌడర్స్, ఫైన్ మెటల్ పౌడర్స్ మనకు కావాలి కదా, అది మనం తయారు చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ చేస్తాము. ఫస్ట్ది మెకానికల్ పల్వరైజేషన్, సెకండ్ది అటమైజేషన్, మూడోది ఎలక్ట్రాలిసిస్. సో ఇవన్నీ కూడా మెథడ్స్. 4 కెమికల్ రియాక్షన్స్, 5 షూటింగ్. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఆ మెటల్ పౌడర్స్ని, ఫైన్ మెటల్ పౌడర్స్ని మనం తయారు చేస్తాం. పౌడర్ మెటలర్జీకి కావాల్సిన ఫైన్ మెటల్ పౌడర్స్. నెక్స్ట్ సో ఇవి మనకి బేసిక్. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న మెథడ్స్ అన్నీ కూడా. సో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. మెకానికల్ పల్వరైజేషన్. మెకానికల్ పల్వరైజేషన్ అంటే ఏంటి? ఇన్ దిస్ ప్రాసెస్ మెటల్ పౌడర్ ఈస్ మేడ్ బై అప్లయింగ్ మెకానికల్ ఫోర్సెస్ ఆన్ ది మెటల్ పీసెస్. ఈ మెకానికల్ పల్వరైజేషన్లో మనం ఏం చేస్తామంటే మెకానికల్ ఫోర్స్ ఆ మెటల్ మీద యూజ్ చేస్తాము. ఎందుకోసం? ఆ ఫైన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పొందడం కోసం. ఆ ఫైన్ పార్టికల్స్ మనం మెకానికల్ ఫోర్స్ ఒక మెటల్ మీద మనం అప్లై చేస్తూ ఉంటే ఫైన్ పౌడర్ అనేది మనకి వస్తుంది అనమాట. సో అందుకోసం మనం మెకానికల్ ఫోర్స్ యూజ్ చేస్తాం. సో అవి ఏంటంటే ఆ మెకానికల్ ప్రాసెస్ అనేవి మెషినింగ్, క్రషింగ్, మిల్లింగ్ ఆర్ గ్రైండింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది మెకానికల్ పల్వరైజేషన్. ఈ మెకానికల్ పల్వరైజేషన్లో ఏవేవి ఉన్నాయి? మెషినింగ్ ఉంది, క్రషింగ్ ఉంది, మిల్లింగ్ ఉంది, అండ్ గ్రైండింగ్ ఉంది. సో ఇవి కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే ఈ మెకానికల్ పల్వరైజేషన్లో. సో అసలు మెషినింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎంప్లాయ్ ప్రొడ్యూస్ ఫైలింగ్, టర్నింగ్ అండ్ స్క్రాచింగ్ chips etc. which are subsequently pulverized by crushing and milling machines. Machine produce coarse particles and is used for magnesium powders. సో ఇది ఏంటి అంటే, సో ఇందులో మనం మిషనింగ్లో ఏం చేస్తాము అంటే ఏదైతే పార్టికల్ ఉందో ఆ పార్టికల్ని మనం ఈ మిషనింగ్లో ఫైలింగ్ చేస్తాము. సో ఫైలింగ్ చేస్తే చిన్న చిన్న పార్టికల్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా దాన్ని టర్నింగ్ చేస్తాం. సో టర్నింగ్ చేస్తూ ఉంటే దాని నుంచి మెటల్ పౌడర్స్, ఆ స్క్రాచెస్ అనేవి బయటకు వస్తాయి, చిన్న చిన్న చిప్స్. అండ్ స్క్రాచింగ్ అంటే దానిపైన జస్ట్ ఇలాగా రుద్దుతూ ఉంటాము. సో స్క్రాచ్ చేస్తాము. స్క్రాచ్ చేస్తే అప్పుడు కూడా మనకి ఏంటంటే పౌడర్స్, పార్టికల్స్ అనేవి బయటకు వస్తాయి. అండ్ అదేవిధంగా చిప్స్. సో చిప్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి చిప్పింగ్ చేస్తే. సో ఇలా పెట్టి చిప్స్ చేస్తూ ఉంటారు, చిప్పింగ్. సో అది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే పెద్ద పెద్ద పార్టికల్స్, కోర్సర్ గ్రెయిన్స్ అనేవి మనకి వస్తాయి, కోర్సర్ పార్టికల్స్. మెషినింగ్ ప్రొడ్యూస్ కోర్సర్ పార్టికల్స్, ఇర్రెగ్యులర్ షేప్స్ అనేవి వస్తుంటాయి. అలా చేయడం వల్ల ఇర్రెగ్యులర్ షేప్స్ వస్తాయి, రెగ్యులర్ షేప్స్ అనేవి రావు. అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెగ్నీషియం పౌడర్స్. సో ఈ ప్రాసెస్ అనేవి మెగ్నీషియం పౌడర్, ఫైన్ పార్టికల్స్ మనం ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ మెషినింగ్ అనేవి వాడుతూ ఉంటాము. నెక్స్ట్ క్రషింగ్. సో క్రషింగ్ కూడా మనకి మెకానికల్ పల్వరైజేషన్లోకే వస్తుంది. సో మెకానికల్ పల్వరైజేషన్లో ఏంటి అంటే ఇక్కడ ఇలాగా మెటల్ ఉంది. సో ఈ మెటల్ మనం ఏం చేస్తున్నాం అంటే 2 రోలర్ మధ్య క్రష్ చేస్తున్నాం. 2 రోలర్ మధ్యన క్రష్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే క్రష్ చేసామో దాని యొక్క సైజ్ తగ్గిపోయి చిన్న చిన్న పార్టికల్స్ కిందకు వస్తుంది, మెటల్ పౌడర్స్ కింద. క్రషింగ్ రిక్వైర్స్ సచ్ యాజ్ స్టాంప్స్, హ్యామర్స్ అండ్ జా క్రషర్స్. Ferrous and non-ferrous alloys can be heat treated in order to obtain brittle metal which can be easily crushed into powder form. సో ఇది ఏంటి అంటే మన క్రషింగ్ చేయడం కోసం మనకి రోలర్స్ కావాలి, హ్యామర్స్ కావాలి. ఎందుకంటే జస్ట్ ఇలా హ్యామర్స్ తిరుగుతున్నాయి అనుకోండి, దాని మధ్య నుంచి మెటల్ పడుతూ ఉంటే ఈ హ్యామర్ వల్ల ఏమవుతుందంటే అవి చిన్న చిన్న
పార్టికల్స్ కింద అవి సెపరేట్ అయిపోతూ ఉంటాయి. సో అదే మనకి క్రషింగ్. లేదా రెండు రోలర్స్ మధ్య కూడా అది వెళ్తూ ఉంటే ఆ చిన్న చిన్న పార్టికల్స్ కిందకు వచ్చేస్తుంది అనమాట. సో అదేవిధంగా ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ ఎలాయ్స్ కెన్ బి కూడా మనం ఇందులో చేసుకోవచ్చు అనమాట. విచ్ కెన్ బి ఈజీలీ క్రష్డ్ ఇంటూ పౌడర్ ఫామ్. ఇది క్రషింగ్. నెక్స్ట్, సో ఈ క్రషింగ్ చేసి కూడా మనం ఫైన్ పౌడర్స్ పార్టికల్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మిల్లింగ్. సో మిల్లింగ్ అంటే ఏంటి అంటే ఇది మిల్లింగ్. ఇందులో మనకి మెటల్ ఏవైతే ఉన్నాయో ఆ మెటల్ని మనం అందులో పౌర్ చేస్తాము. అందులో ఏంటి అంటే పెద్ద పెద్ద బాల్స్, వేరే వేరే సైజెస్ బాల్స్ ఉంటాయి. సో అది ఏంటంటే డ్రమ్ ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే డ్రమ్ తిరిగిందో ఆ బాల్స్ కూడా దాంతో రొటేట్ అయ్యి ఇలా పైకి వచ్చి మళ్ళీ కిందకి పడుతుంది. సో ఎప్పుడైతే ఇలా కిందకి పడిందో ఆ మెటల్ ఏమవుతుంది అంటే ఈ బాల్స్ పడడం వల్ల చిన్న చిన్న పార్టికల్స్ కింద అవి విడిపోతాయి అన్నమాట. అలా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఈ కంటైనర్ లేదా ఈ బాల్ మిల్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తిరిగిందో మనకి ఫైన్ పౌడర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మిల్లింగ్ ఆపరేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ బాల్ మిల్స్. సో మిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి బాల్ మిల్స్ లో చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంపాక్ట్ మిల్ లో కూడా చేస్తారు. అండ్ డిస్క్ మిల్స్ ఆల్సో కూడా ఈ ప్రాసెస్ ఎక్కువ చేస్తారు, కానీ బాల్ మిల్ లో ఎక్కువ చేస్తారు. ఇట్ ప్రొడ్యూస్ ఫైనర్ గ్రేడ్స్ ఆఫ్ పౌడర్. సో ఇది ఫైనర్ గ్రేడ్స్, సో చాలా చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ మనకి ప్రొడ్యూస్ చేయడానికి మిల్లింగ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఏ బాల్ మిల్ ఈజ్ ఏ హారిజాంటల్ బ్యారల్ షేప్డ్ కంటైనర్ హోల్డింగ్ ఏ క్వాంటిటీ ఆఫ్ బాల్స్ విచ్ బీయింగ్ ఫ్రీ టు తంబెల్ అబౌట్ ది కంటైనర్ టు రొటేట్. అంటే ఈ బాల్ మిల్ అనేది ఒక పెద్ద కంటైనర్ లో ఉంటుంది. దాని లోపల బాల్స్ ఉంటాయి అండ్ అది ఫ్రీగా రొటేట్ అవుతుంది. మెటల్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. క్రష్ అండ్ అబ్రేడ్ ఎనీ పౌడర్ పార్టికల్స్ దట్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది కంటైనర్. ఎప్పుడైతే మనం ఏదైనా మెటల్ని ఆ కంటైనర్లో పంపించామో అది రొటేట్ అవడం వల్ల ఆ బాల్స్ దాని మీద పడడం వల్ల అవి చిన్న చిన్న పౌడర్ అయిపోతుంది అని మనకి మిల్లింగ్ ప్రాసెస్లో తెలుస్తుంది. నెక్స్ట్, సో ఇక్కడ వరకు మనకి మెకానికల్ పల్వరైజేషన్ కంప్లీట్ చేసుకున్నాము. సో మెకానికల్ పల్వరైజేషన్లో మనం చూసుకున్నది ఏంటి? క్రషింగ్ చూసుకున్నాము, మిల్లింగ్ చూసుకున్నాము అండ్ మిషనింగ్. ఈ మూడు కూడా మెకానికల్ పల్వరైజేషన్, మెకానికల్ ఫోర్స్ వల్ల వచ్చే ఒక పల్వరైజేషన్ అనమాట. మెకానికల్ ఫోర్స్ వల్ల వచ్చే పౌడర్, మెటల్ పౌడర్. ఇప్పుడు సెకండ్ది అటమైజేషన్. సో అటమైజేషన్ అంటే ఏంటో చూద్దాం. అటమైజేషన్ అంటే ఒక మోల్టెన్ మెటల్ని మనం తీసుకొని ఏం చేస్తామంటే ఒక బ్యారెల్లో మనం పోర్ చేస్తాము. దీన్ని కండిషన్ అంటారు. సో ఇలా ఎప్పుడైతే చేసామో ఇక్కడ ఏమవుతుందంటే ఒక అటమైజేషన్ వాటర్ స్ప్రే అవుతుంది. సో ఎప్పుడైతే ఇది ఇలా వస్తుందో ఈ వాటర్ దీని మీద పడుతుందో ఏమవుతుందంటే మనకి అక్కడ చిన్న చిన్న మెటల్ పార్టికల్స్ కింద అవి స్ప్రెడ్ అయిపోతాయి. సో అది ఏంటి అంటే మనం మోల్టెన్ మెటల్ని పోస్తున్నాం, పోర్ చేస్తున్నాం పైనుంచి. సో పోర్ చేసినప్పుడు ఏంటంటే మనం వాటర్ స్ప్రే ఇచ్చాము ఇలాగా. సో వాటర్ స్ప్రే ఎప్పుడైతే ఇలా ఇచ్చామో అది ఏమవుతుందంటే చిన్న చిన్న పార్టికల్స్ కింద అది విడిపోతుంది ఆ మోల్టెన్ మెటల్ మొత్తం. అది కాస్త వాటర్ వల్ల, వాటర్ కూల్ వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న చిప్స్ లాగా, చిన్న చిన్న పౌడర్ లాగా కిందకి మనకి ఫామ్ అవుతుంది. సో చూద్దాం. ద మోల్టెన్ మెటల్ ఈస్ ఫోర్స్డ్ త్రూ ఏ ఆర్ఫేస్ అండ్ బ్రోకెన్ అప్ బై ఏ స్ట్రీమ్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కంప్రెస్డ్ ఎయిర్ కూడా దానికి పంపిస్తున్నాము ఫోర్స్ గా వెళ్ళడం కోసం. స్టీమర్ ఇనర్ట్ గ్యాస్, అది కంప్రెస్డ్ ఎయిర్ అవ్వచ్చు లేదా స్టీమర్ ఇనర్ట్ గ్యాస్ కూడా అయి ఉండొచ్చు లోపలికి వెళ్ళడానికి. ఫైన్ పౌడర్స్ మేడ్ బై దిస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటి అంటే మనకి ఫైన్ పౌడర్స్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. మేడ్ బై దిస్ ప్రాసెస్ అటమైజేషన్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ టిన్, జింక్, కాడ్మియం, అల్యూమినియం అండ్ అదర్ మెటల్స్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్. సో ఇది అటమైజేషన్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఇది టిన్ కి, జింక్ ని అండ్ కాడ్మియం, అల్యూమినియం అండ్ అదర్ మెటల్స్ ఆర్ లో మెటల్. సో ఏదైనా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసాం కదా, ఈ అటమైజేషన్ వాటర్ స్ప్రే కాకుండా మనం కంప్రెస్డ్ ఎయిర్ పంపించుకోవచ్చు, లేదా ఈ స్టీమ్ పంపించుకోవచ్చు, ఇనర్ట్ గ్యాస్ పంపించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ వచ్చిన ఈ మోల్టెన్ మెటల్ని మనకి పార్టికల్స్ కింద విడగొట్టడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రాలిసిస్. సో నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ అంటే ఎలక్ట్రాలిసిస్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ప్యూర్ పౌడర్ ఆఫ్ ఐరన్ అండ్ కాపర్. సో ఎలక్ట్రాలిసిస్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ప్యూర్ పౌడర్ ఆఫ్ ఐరన్ అండ్ కాపర్. ప్యూర్ ఐరన్ అండ్ కాపర్ పౌడర్ని మనం తయారు చేయడానికి ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ అనేది వాడుతున్నాము. నెక్స్ట్,
సో ఇక్కడ ఇది ఎలక్ట్రాలిసిస్ అనమాట. ఎలక్ట్రాలిసిస్ లో ఏమవుతుందంటే an electrolysis is similar to electroplating. ఎలక్ట్రాలిసిస్ అనేది ఎలక్ట్రోప్లేటింగ్ లాగే ఉంటుంది. ఫర్ మేకింగ్ కాపర్ పౌడర్స్, సో దాని కాపర్ పౌడర్స్ ని మనం తయారు చేసుకోవడానికి కాపర్ ప్లేట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ యానోడ్ అండ్ అల్యూమినియం ప్లేట్స్ ఆర్ యాక్ట్ యాజ్ ఎ క్యాథోడ్ ఇన్ ది ట్యాంక్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఇది ఎలక్ట్రోలైట్ ట్యాంక్. సో ఎలక్ట్రోలైట్ ట్యాంక్ ఉన్నప్పుడు మనకి ఇందులో ఒక ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక ప్లేట్ ఉంది. అందులో మనం ఏం చేస్తామంటే ఒక ప్లేట్ ఏమో మనకి ఏమవుతుందంటే అల్యూమినియం ప్లేట్ కింద అవుతుంది, ఇంకొకటి ఏమో కాపర్ ప్లేట్ కింద యూజ్ అవుతుంది. యాక్ట్ యాజ్ ఎ క్యాథోడ్ ఇన్ ది ట్యాంక్. హై ఎంపరేజ్ ప్రొడ్యూస్ ఏ పౌడర్ డిపాజిట్ ఆఫ్ కాపర్ యానోడ్ మెటల్ ఆన్ ది క్యాథోడ్. సో ఇది ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఈ కాపర్ ఉందో ఈ కాపర్ కి అండ్ దీనికి మనం ఏం చేస్తామంటే ఒక హై యాంపరేజ్ అనేది ఇస్తాము. ఎప్పుడైతే హై యాంపరేజ్ ఇచ్చామో దీని యొక్క పౌడర్ మొత్తం వెళ్ళి ఏం చేస్తుందంటే ఈ అల్యూమినియం ఏదైతే ఉందో ఆ ప్లేట్ మీద డిపాజిట్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ. సో ఇక్కడ డిపాజిట్ అవుతుంది యానోడ్ మెటల్ ఆన్ ది క్యాథోడ్. ఆఫ్టర్ డిఫైన్ టైమ్, సో కొంతసేపు అలా ఉంచిన తర్వాత మనం దానికి పవర్ ఇచ్చి ఈ కాపర్ మొత్తం కొంచెం మెటీరియల్ వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని రిమూవ్ చేసుకొని దాని యొక్క పౌడర్ మొత్తం దాని నుంచి రిమూవ్ చేస్తాము. టైం పీరియడ్ ద క్యాథోడ్ ప్లేట్స్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ది ట్యాంక్. సో ఇప్పుడు ఈ క్యాథోడ్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ క్యాథోడ్ ప్లేట్ ని బయటికి తీసుకొని దీన్ని మెటీరియల్ ని మనం బయటికి తీసేస్తాము. ద కాపర్ డిపాజిట్ ఆన్ ది క్యాథోడ్ ప్లేట్ ఈస్ దెన్ స్క్రాప్డ్ అంటే తీసివేయడం. ఆఫ్ అండ్ పల్వరైజ్డ్ టు ఏ ప్రొడ్యూస్ పౌడర్ ఫర్ డిజైర్డ్ గ్రైన్సెస్. సో ఇది ఎలక్ట్రాలిసిస్ లో ఏదైతే జరుగుతుందో అది. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఆ ఏదైతే తయారైందో దాన్ని మనం అక్కడి నుంచి రిమూవ్ చేసి ఆ కాపర్ పౌడర్ ని ఫర్దర్ గా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది ఎలక్ట్రాలిసిస్. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్. సో కెమికల్ రియాక్షన్స్ లో ఏం జరుగుతుందో చూద్దాం. దిస్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ రిడ్యూసింగ్ మెటల్ ఆక్సైడ్స్. సో ఈ ప్రాసెస్ లో ఏంటి అంటే మెటల్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిడ్యూస్ చేయడానికి ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి వాడుతూ ఉంటారు. దాని ద్వారా ఏంటి అంటే మనకి ఎగ్జాంపుల్ ఐరన్ ఆక్సైడ్ విత్ CO, కార్బన్ మోనాక్సైడ్ ఆర్ H2 హైడ్రోజన్. సో ఇవి ఈ మెటల్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిడ్యూస్ చేయడానికి విత్ COని యూజ్ చేసి కానీ లేదా H2 హైడ్రోజన్ యూజ్ చేసి కానీ మెటల్ ఆక్సైడ్స్ ని రిడ్యూస్ చేస్తారు. ఆఫ్టర్ రిడక్షన్ ద పౌడర్ ఇస్ క్రష్డ్ అండ్ గ్రౌండెడ్ టు సైజ్. సో ఎప్పుడైతే రిడ్యూస్ అయిపోయిందో రిడక్షన్ అయిపోయిందో ఆ పౌడర్ ఏం చేస్తారు అంటే సైజుకి దాన్ని గ్రౌండ్ చేస్తారు, అంటే గ్రైండింగ్ చేస్తారు కంప్లీట్ గా. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఐరన్ కాపర్. సో ఈ మెథడ్ ఐరన్ కాపర్ ప్రొడ్యూస్ చేయడానికి, టంగ్స్టన్ ప్రొడ్యూస్ చేయడానికి, మాలిబ్డినం ప్రొడ్యూస్ చేయడానికి అండ్ నికెల్ అండ్ కోబాల్ట్ పౌడర్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ది షూటింగ్. సో షూటింగ్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇది షూటింగ్. సో ఇప్పుడు ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రాపింగ్ మోల్టెన్ మెటల్ త్రూ ఏ sieve or స్మాల్ ఆరిఫైస్ ఇంటూ వాటర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక sieve ఉంది, ఈ sieve లోకి మోల్టెన్ మెటల్ ని డ్రాప్ చేస్తున్నాము. సో మోల్టెన్ మెటల్ ని డ్రాప్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న ఆరిఫైస్లే కానీ చిన్న చిన్న హోల్స్ కానీ మనకి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మోల్టెన్ మెటల్ మనం ఎలా వేస్తున్నామో ఈ చిన్న చిన్న హోల్స్ నుంచి కిందకి వాటర్ లోకి పడిపోతుంది. సో ఎప్పుడైతే పడిపోయిందో అది ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న పార్టికల్స్ కింద అవి వచ్చేస్తాయి అన్నమాట, తయారవుతాయి. జస్ట్ లైక్ మన స్ప్రేయింగ్ ఏదైనా వాటర్లో మనం స్ప్రే చేసాం అనుకోండి, సో అది ఏమవుతుందంటే ఏదైనా జల్లెడ నుంచి మనం ఈ శాండ్ కానీ ఏదైనా మనం అందు మీద వేసి జస్ట్ ఇలా అంటే అవి ఏమవుతుందంటే పార్టికల్స్ ఇలా కిందకి పడిపోతూ ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే మోల్టెన్ మెటల్ ఏదైతే ఉందో ఆ మోల్టెన్ మెటల్ వాటర్లోకి ఈ హార్ఫైస్ లోంచి చిన్న చిన్న పార్టికల్స్ లోకి కిందకి వెళ్ళిపోయి ఈ వాటర్లో మనకు కావాల్సిన ఫైన్ పౌడర్ అనేది తయారవుతుంది. దిస్ ప్రాసెస్ ఈస్ ప్రొడ్యూస్ స్పెరికల్ పార్టికల్స్ ఆఫ్ లార్జ్ సైజ్. ఈ ప్రాసెస్ మనకి ఏంటి అంటే స్పెరికల్ సైజెస్ లో ఏమైనా పార్టికల్స్ కావాలన్నా లేదా లార్జ్ సైజెస్ లో ఏమైనా కావాలన్నా పౌడర్ ఫైన్ పౌడర్ కావాలన్నా ఈ షూటింగ్ అనే ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ మెటల్స్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్. ఇది ఎక్కువగా లో మెల్టింగ్ పాయింట్ ఏవైతే ఉన్నాయో ఆ పౌడర్స్ ని మనం తయారు చేయడానికి యూజ్డ్ ఫర్ మెటల్స్. ఆ మెటల్స్ కి లో
మెల్టింగ్ పాయింట్ ఉన్న మెటల్స్ని మనం తయారు చేయడానికి, దాని నుంచి పౌడర్ని తీయడానికి ఈ షూటింగ్ అనే ప్రాసెస్ అనేది వాడతాము. నెక్స్ట్, సో ఇది బేసిక్గా మనం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి దాని యొక్క మెథడ్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఆఫ్ పౌడర్ మెటలర్జీ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.